నైట్ టైం సూర్య రూమ్లో వాటర్ పెట్టు. తనకు కావలసినప్పుడు తాగుతాడు. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు ఫీల్ అవుతున్నాడు. సరేనండి. ఓకే దెన్, గుడ్ నైట్. రేపు కాల్ చేస్తాను. గుడ్ నైట్ ఆకాష్. గుడ్ నైట్ సూర్య. బాయ్ సంధ్య. బాయ్. అక్కడ ఆకాష్కి, ఇక్కడ నాకు, ఇద్దరికీ నీ వల్ల నిద్ర పట్టట్లేదు. ఇంకెన్ని రోజులో ఈ ఒంటరి రాత్రులు. మనుషుల మీద కోపం, వస్తువుల మీద చూపెట్టడం ఆడవాళ్ల జన్మ హక్కు. మీకు ఈ బిజినెస్లో ఉండటం ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పండి. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఇంట్రెస్ట్తో సహా తిరిగి చేస్తాను. వర్క్ కంప్లీట్ కాకుండానే ఇచ్చిన డబ్బుతో పాటు లాభంలో షేర్ అడిగితే ఎలా ఇస్తాను? గతాన్ని తలుచుకుంటున్నావా బావా, లేక నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకుంటున్నావా? ఆకాష్ విషయంలో రెండింటికి పెద్ద తేడా లేదురా. కలిసి వ్యాపారం చేద్దామని నన్ను ఒప్పించి డబ్బులు పెట్టించి ఇప్పుడు నన్ను మించి ఎదిగిపోయి చిన్న చూపు చూస్తున్నాడు. చిన్న చూపు కాదు బావా, మరీ హీనంగా పురుగులా చూస్తున్నాడు. నీ మీద గౌరవం లేదు, మర్యాద లేదు. ఎంత ఎత్తు ఎదిగినా నేల విడిచి సాము చేయడం ఎంత తప్పో తెలుసుకోలేకపోతున్నాడు. అది వాడికి ఎప్పటికీ తెలియదు బావా. మీలాంటి వాళ్ళు వేసిన ముష్టి మీద బతుకుతూ పెద్ద మహారాజులా బిల్డప్ ఇస్తున్నాడు. ఆ ఆకాష్ గురించి ముందే తెలుసుంటే వాణ్ణి ఎక్కడుంచాలో అక్కడే ఉంచేవాణ్ణి. వాడి పేరులో ఆకాశ్ ఉందని అంత ఎత్తుకు ఊహించుకుంటున్నాడేమో. ఏమండి, టీ తీసుకోండి. ఏంటి ఆకాష్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఏమైంది? మాట్లాడుకోవడం కాదక్క, బావ మంచోడు కాబట్టి కామ్గా ఉన్నాడు. అదే వేరే ఎవరైనా అయితే ఈ పాటికి కాలుకి కాలు, చేయికి చేయి తీసేసేవారు. ఏం మాట్లాడుతున్నావురా? అంత తప్పు ఆకాష్ ఏం చేశాడు? ఏం చేశాడా? అందరూ కలిసినప్పుడు సైట్ కొని ఇప్పుడు రేట్ రాగానే మీకెవరికి సంబంధం లేదు, ఇది నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను అంటున్నాడు. ఏంటి, ఆకాష్ అలా అంటున్నాడా? లేదురా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అతను చాలా మంచివాడు. అందరితో పాటు మర్యాదగా మాట్లాడతాడు. అనవసరంగా నిందలు వేయకండి. ఏయ్, టీ ఇవ్వడానికి వచ్చావు, ఇచ్చావు కదా, ఇక వెళ్ళు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకు. పో ఇక్కడి నుంచి. చూసావా బావా, ఆ మేకవన్నె పులి గురించి అక్కలాంటి వాళ్ళు ఇలాగే మోసపోతారు. అదే వాడికి బలమైంది. మనకు కూడా వాడి నిజస్వరూపం ఇప్పుడే కదా తెలుస్తుంది. బావా, ఆకాష్ సొంత డబ్బులతో కొన్నాడు కాబట్టి ఆ స్థలం వాడి పేరు మీదే రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడి కూడా ప్రయోజనం లేదు. ఇది ఇక్కడితోనే వదిలేద్దామా బావా? ఎలా వదిలేస్తాంరా? నేను పార్ట్నర్గా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో కొన్నదది. అది ఎప్పటికీ వాడిదొక్కడిదే కాదు, మనకు కూడా హక్కు ఉంది. ఇంకొకసారి సైట్కి వెళ్ళి మర్యాదగా అడుగుదాం. కాదు కూడదు అంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. దివ్య, కాఫీ. బాబ్జీ, పండు ఇంకా లేవలేదా? తెలీదు దివ్య, నేను చూడలేదు. బాబ్జీ, పండు నా ఫ్రెండ్ అయినంత మాత్రాన నేనొక్కదానే కాదు, తన గురించి నువ్వు కూడా కేర్ తీసుకోవాలి. నాకు నువ్వున్నావు చాలు. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవటం ఎందుకు చెప్పు? పండు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది బాబ్జీ. ఏంటా ప్రాబ్లం? లవర్ దొరక్కపోవటమే కదా? కాదు, తనిప్పుడు ప్రెగ్నెంట్.
ఇదెలా సాధ్యం దివ్య? అస్సలు నమ్మలేకపోతున్నాను. పండు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. తను కూడా ఇలా జరిగినందుకు చాలా బాధపడుతుంది. సరిగ్గా చెక్ చేసుకుందా? డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళిందా? అవును, రిపోర్ట్స్ కూడా చూపించింది. చూసావా, అంత కరెక్ట్గా ఉన్నాయా? తను చెప్పింది నిజమేనా? అవును బాబ్జీ, నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ అంటే తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, పెళ్ళవ్వకుండా తల్లవ్వటం చాలా దారుణం కదా. దారుణమే కాదు, పాపం కూడా. రా పండు. బాబ్జీ, తనకు కూడా కాఫీ తీసుకురా. నాకేం వద్దు దివ్య, నాకు కొంచెం వికారంగా ఉంది. కాసేపటి తర్వాత తాగుతాను. రా, నువ్వు కూర్చో. పండు, జరిగింది మొత్తం బాబ్జీకి చెప్పాను. అంటే నా ప్రెగ్నెన్సీ విషయం కూడా చెప్పావా? అవును పండు, అదే కదా మెయిన్ ప్రాబ్లం. ప్లీజ్ దివ్య, నా లవర్ని ఎన్ని మాటలైనా అను, కానీ కడుపులో బిడ్డని మాత్రం పాపమనొద్దు. మేం చేసిన తప్పుకే ఈ బిడ్డ నిందలు పడటం నాకిష్టం లేదు. సారీ పండు, నువ్వింత సెన్సిటివ్గా ఉంటావు అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడలే. పర్లేదు దివ్య, తెలిసి తప్పులు చేయడం, తెలియక మాట జారడం నేరం కాదు. పండు, ఈ రోజు నుంచి నేను మా బాబ్జీ నీ పూర్తి కేరింగ్ తీసుకుంటాము. బాబ్జీ అయితే వంటలు బాగా చేస్తాడు కాబట్టి నీకేం కావాలన్నా అతనితో చెప్పు, వండి పెడతాడు. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇద్దరి మధ్య అస్సలు మొహమాటం, కొత్తదనం ఉండకూడదు. ఫ్రెండ్స్ లా కలిసిపోవాలి. పండు, నీకే లోటు లేకుండా బాబ్జీ చూసుకుంటాడు. ఇక నుండి నీ బాధ్యత, నీ కడుపులో బిడ్డ బాధ్యత మొత్తం బాబ్జీదే. సరే దివ్య, ఆయన్ని తీసుకోమను. తీసుకోవటం ఏంటి? బాధ్యత నాదే, బాధితుణ్ణి నేనే. పండు మాటలు చూపులు చూస్తుంటే నా మీద కోపంతో మాట్లాడుతుందా, లేక మనసులో ఏదైనా ఆలోచన ఉందో తెలియటం లేదు. దివ్యతో నా పెళ్ళైందని నిజం దాచినందుకు సారీ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు తను తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అయినా ఒక్కసారి కలిసినందుకే కడుపు ఎలా వచ్చేస్తుంది? ఇంత దారుణమైన దరిద్రం మా కాడికి పట్టకూడదు.